అబ్బా వదిన, మీరు అందరేమో చీరలు తీసుకొచ్చిండ్రు, నేనేమో డ్రెస్ తీసుకొచ్చిన. అదేంది వదిన అట్లా అంటున్నా? ఎప్పుడు చీరలే తెస్తావు కదా, ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉంది. కానీ డ్రెస్సే బాగుంది తెలుసా, చీర కట్టే. తేజక్క వదినకి చీర తీసుకున్నా, బాగుందా? అబ్బా ఎంత మంచిగా ఉంది, కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా. మంచిగా ఉంది. అవును, ఇంతకు వదినేది? మనం వచ్చి ఎంత సేపు అవుతుంది, ఇంకా బయటకు వెళ్తలేదు. ప్రసన్న ఏం చేస్తున్నావే? ఏం లేదు అత్తమ్మ, దేవునికి దీపం ముట్టిస్తానా. ఏంటి వదిన, రెడీ అవుడు పూజలు చేసుడేనా? మరి వాళ్ళ పెళ్లి రోజు కేక్ కట్ చేసేది ఉందా లేదా? మమ్మల్ని ఇట్లా ఎంతసేపు కూర్చోబెడతావు? అయ్యో వదిన, మీ అన్నయ్య కేక్ తేవడానికే పోయిండు, వస్తాండు కావచ్చు. అగో వచ్చినట్టే ఉన్నాడు వదిన. రాము ఆల్రెడీ బయట తాగినాం కదా, మళ్ళీ ఇంటికి ఏం తీసుకొచ్చినావు నువ్వు? అబద్ధం ఆడకుండ్రా, అక్కడ తాగింది మనకు సరిపోయిందా? ఇంట్లో ఫుల్ ఉన్నది, తాగుదాం చిల్లైదాం. ఏంది నడిచన్న ఇంతమంది ఉన్నారు? ఏంద్ర సాయిగా, ఇలా పెళ్లి రోజు కదరా, అందుకే అంత మంది ఉండవచ్చు. మనం ఇంట్లో పోతాలు బతకని మనం పోదాం పావే. పోదాం పారా సాయి, మన ఇజ్జత పోతుంది ఇక. మీరు పిరుకోలురా, ఉన్నది నేనే తాగుతా చిల్లైతా. వదిన ఏంటి మీ అన్నయ్య? ఏంటి వదిన, మా అన్నయ్య ఇవాళ పెళ్లి రోజు కేక్ తీసుకొస్తాను పోయి అవతారం ఏంది వదిన? అసలు తాగుడికి ఎప్పుడు అలవాటైంది వదిన? ఇలా పెళ్లి రోజు అందరిని పిలిచి కేక్ కట్ చేద్దామంటే తాగాని పొద్దున్నే ఒట్టేసిండు వదిన. ఇప్పుడేమో ఆ దిక్కుమల్ల దోస్తులతో కలిసి తాగొచ్చిండు. అయినా ఈ తాగుబోతాడని తెలిసి అందరిని ఎందుకు పిలిచిన వదిన? ఇజ్జత్ తీసుకున్నాడు కాకపోతే. పొద్దున్నే ఒట్టేసిండు కదా వదిన తాగాని. ఇట్లా తాగెత్తాడు అనుకోలేదు. ఈ తాగుడు ఎప్పుడు బంద్ చేస్తాడో ఏమో.